కుంకుడుకాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం సబ్బు క్రింద ఉపయోగిస్తారు. వీటిలోని సెపోనిన్ వలన నురుగు తయారై తలపైనున్న మలినాలు తొలగిపోయి వెండ్రుకలు శుభ్రపడతాయి. ఈ రసం సూక్ష్మక్రిమి సంహారినిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడడం ఇంకా మంచిది. కుంకుడుకాయ రసం నాచురల్ షాంపూగా పనిచేస్తుంది. దాంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా నల్లగా మెరుస్తూ ఉంటుంది. కుంకుడుకాయలో ఉండే విటమిన్స్ వల్ల జుట్టు సిల్కీ ఇంకా స్మూత్గా తయారవుతుంది. కుంకుడు గింజల నుండి లభించే నూనె కీటక సంహారినిగా పనిచేస్తుంది. కుంకుడుకర్ర పసుపు రంగులో చేవకలిగి కలపగా ఉపయోగపడుతుంది. పట్టు, సిల్క్ చీరలను శుభ్రపరచటానికి కుంకుడు రసం ఎంతో మేలైనది. తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టీ క్రింద వేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. తల స్నానానికి కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కుట్టి వాటిలో గింజలను తీసేయాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత శీకాకాయ పొడి మార్కెట్లో లభించడం ఆరంభమైంది. ఆ పొడిని నీటిలో తడిపి ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే ఈ రోజుల్లో శీకాకాయ పొడి కాకుండా కుంకుడు పొడి కూడా లభిస్తోంది. చాలామంది కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెండ్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు. వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతిసారీ కుంకుడుకాయలను కుట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలా తొక్కలు, నిమ్మ తొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానం చేస్తే వెండ్రుకలు నల్లగా ఉంటాయి. త్వరగా నెరవవు, జుట్టు ఊడదు, బిరుసిక్కకుండా మెత్తగా ఉంటుంది. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డు లేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలువవు. కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు తలస్నానానికి కాక చర్మ సౌందర్యానికి, మృదుత్వానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను, ఎలర్జీలను పోగొట్టాయి. కుంకుడు రసంలో ఖరీదైన పట్టుచీరలను నానబెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడు రసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి మెత్తని బ్రష్తో మృదువుగా రుద్దితే అవి శుభ్రపడి దగదగా మెరుస్తుంటాయి. బాణాలి, పెనం వంటి జిడ్డు పాత్రలను కుంకుడు పిప్పితో శుభ్రపరచవచ్చు. కుంకుడుకాయలే శ్రేష్టమని తెలుసుకోవాలి. మన సాంప్రదాయపు అలవాట్లలో కూడా కుంకుడుకాయలను వాడతారు. ప్రసవమైన బాలింతరాలికి 11వ రోజు పురిటి స్నానం చేయించబోయే ముందు రోజు ఇరుగుపొరుగు వారికి కుంకుడుకాయలు, నూనె, సున్నిపిండి, పసుపు, కుంకుమతో పాటు మిఠాయిని పంచుతారు. పూర్వపు రోజులలో పెళ్లికి వచ్చిన వియ్యాలవారి విడిదిలో కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, పౌడరు, అద్దం ఉంచడం సాంప్రదాయం. అందువల్ల కుంకుడుకాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.